ఆయన మనసులో ఏదో బాధ. ఏంటది అంటే ఆయన భావాలు చెప్తాడు. చూడండి, బైబిల్ చూడండి. పరిశుద్ధులైన వారు దేవుని వాక్యాన్ని వింటారు. దేవుడు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు దేవుని స్వరం వినే గొర్రెగా ఉండాలి. భక్తిహీనులు క్షేమము ఆయన్ను చూసినప్పుడు వాళ్ళు చాలా గర్వంగా జీవిస్తూ ఉన్నారు, గర్వంగా బ్రతుకుతున్నారు, గర్వంగా ప్రవర్తిస్తున్నారు. అదన్నీ చూసి ఆయనకి మత్సరం కలిగింది. ఏమన్నారంటే, నేను చదువుతాను, మీరు చూడండి. ఏమన్నారంటే ఆయన, అయ్యా, మరణమందు వారికి యాతనలు లేవు, వారు చాలా పుష్టిగా ఉంటున్నారు. ఇతరులకు కలిగినట్టు ఇబ్బందులు వారికి ఇతరులకు కలిగిన ఇబ్బందులు వారికి కలగట్లేదు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున వారు గర్వాన్ని కంఠహారం వలె చుట్టుకొని చున్నది. వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకుందురు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి. వారు హృదయాలోచనలు బయటికి కానవస్తున్నాయి. ఎగతాళి చేస్తూ బలత్కారం జరిగించు చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారి ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారం చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు? మహోన్నతునికి తెలివున్నదా అని వాళ్ళు అనుకుందురు. నిశ్చింతగా వారు ధనవృద్ధి చేసుకుందురు. ఏంటిది? భక్తిహీనులు ఈ విధంగా ఉన్నారు. భక్తిహీనులు ఈ విధంగా జీవిస్తున్నారు, ఇలా ఉన్నారు లోకంలో. ఆయన ఆ భక్తిహీనుల వైపు చూసినప్పుడు ఇలాగా మత్సరం కలిగింది కదా. వారికి మరణమందు యాతన లేవు, తెగులు వారికి పుట్టదు, వారు పుష్టిగా ఉన్నారు, గర్వంగా ఉంటున్నారు, ధనాన్ని కూర్చుకుంటున్నారు. మహోన్నతునికి తెలివి ఉన్నదా, దేవుడు చూస్తున్నాడా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసి ఆయన అనుకున్నారు. 13వ వచనంలో, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట ఎందుకు? వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ఎందుకని? నేనేమో దినమంతా కూడా బాధ కలుగుతుంది నాకు. ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటించుకొని ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అగుదును. అయినను దీనిని తెలుసుకుని వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. భక్తిహీనులను చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు?
చదవండి వాక్యాన్ని చూడండి. వారు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు. వారికి మరణమందు కూడా యాతన లేవు. వారు ఆరోగ్యంగానే ఉన్నారు. వ్యాధి వారికి పుట్టలేదు, తెగులు వారికి కలగలేదు, ఇబ్బందులు వారికి కలగలేదు, తెగులు పుట్టలేదు. వారు గర్వాన్ని కంఠహారంగా ధరించుకున్నారు. దేవునికి తెలివి ఉందా అని అనుకుంటూ గర్వంగా మాట్లాడుతున్నారు. నిశ్చింతగా ధనవృద్ధి చేసుకుంటూ ఉన్నారు. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా. నేనేమో దినమెల్లా బాధపడుతున్నాను, నా చేతులు శుద్ధి చేసుకున్న హృదయాన్ని శుద్ధి చేసుకోండి, వ్యర్థమేమో అనిపించింది. ఒకసారి ఒక విశ్వాస గృహానికి వెళ్ళినప్పుడు నాతో వాళ్ళ బాధ ఇలాగే చెప్పేశారు. ఆసాబ్ గారు అన్నట్టు, ఏమండి వాళ్ళే బాగున్నారు, మేము ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇక్కడ ఎన్నో ఉపదేశాలు, మీరు దేవుని నీతి వాక్యాలు మాకు చెబుతున్నారు, వాళ్ళే బాగున్నారు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ పొలాలు పండుతున్నాయి, అంతా బాగానే ఉంది, మాకే ఇబ్బందులు ఉన్నాయి. రైటే. అప్పుడు ఏమనిపించింది వీళ్ళకి? నా చేతులు నేను శుద్ధి చేసుకుని నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకోవడం వ్యర్థమేమో. మనకు కూడా అలా కనిపిస్తూ ఉంటుంది, అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఆసాపు సరే, అసలు దీని సంగతి ఏంటో దానిని గురించి దేవుని పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి లైట్లీ వారి అంతమును గూర్చి వారి అంతం ఏంటి నెక్స్ట్ చివరిలో ఉంటుంది. మన అంతం కూడా, మన ముగింపు కూడా ఎట్లుంటుంది, దీనిని గురించి ఆలోచన చేయాలని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు బయలుపరిచారు దేవుడు. అతనికి తెలిసి వచ్చింది, నిశ్చయముగా నీవు వాళ్ళ కాలు జారే చోటే ఉంచావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు, మహాభయము చేత వారు కడముట్ట నశిస్తారు. మేలుకొన్నవాడు తాను కన్న కల మర్చిపోయినట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరిస్తావు. ఆసాపు తన హృదయంలో ఉన్నదంతా బయటికి వెళ్ళగెక్కారు ఆ బాధ. ఒకవేళ మీరు ఈ రోజుల్లో బయటికి అనిపించకపోయినా లోపల కొన్నిసార్లు మనలో మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. వారు క్షేమంగా ఉన్నారు. ఎవరు? వాళ్ళు భక్తిహీనులు, పుష్టిగా ఉన్నారు, ధన సంపాదన చేసుకుంటున్నారు, మరణంలో వారికి యాతన లేదు, తెగులు వారికి పుట్టలేదు, గనుక గర్వాన్ని కంఠహారంగా ధరించుకున్నారు. దేవుడికి తెలివి ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనైతే దినమెల్లా నాకు బాధ వస్తుంది, నా చేతులను హృదయాన్ని శుద్ధి చేసుకుని బ్రతకడం వ్యర్థమేమో అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి అన్నట్టుగా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ రోజుల్లో కూడా మనం అలాగే చూస్తూ ఉంటాం. భక్తిహీనులు మన కళ్ళెదురు అలాగే చూస్తూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి దినమెల్లా బాధలు, నిందలు, అవమానాలు కూడా కలుగుతూ ఉంటుంటాయి. దీని అంతమును గూర్చి మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. వారి అంతం ఏమిటి? లేకపోతే మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దినమెల్లా బాధలే వచ్చినా మన హృదయాన్ని ఏంటండి, నా చేతులు కడుక్కుని నిర్మలుడునై హృదయాన్ని, అదే కదా భక్తి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తి
అసలు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ప్రేమించి దేవుని ఆరాధించి వారి జీవితంలో జరిగేది దేవుడు చేయమనేది ఏంటి? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, చేతులు కడుక్కోవడం, అంటే నీ క్రియలు సరిచేసుకోవడం, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకేమి చెబుతుంది? పరిశుద్ధపరచుకొని మన వాక్యం చెబుతూ ఉంటుంది. శుద్ధి చేసుకోండి, శుద్ధి చేసుకోండి, శుద్ధి చేసుకోండి అని చెప్తూ ఉంటుంది దేవుని వాక్యం. యేసు రక్తం మన కొరకు ఆయనకి సిలువలో కార్చింది మనల్ని శుద్ధి చేయడానికే, మన పాపము నుండి కడగడానికే. అయితే దీని ఫలితం ఏమిటి? భక్తిహీనులు మన కళ్ళెదరా వాళ్ళ హృదయాలు ఏమి శుద్ధి చేసుకోలేదు, చేతులు కడుక్కోలేదు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, తెగులు వాళ్ళకి పుట్టలేదు. అందుకే గర్వంగా మాట్లాడుతున్నారు, దేవుడు ఉన్నాడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనేమో ఇలా హృదయాన్ని శుద్ధి చేసుకునే దినమెల్లా బాధ. ఏంటబ్బా? ఒకవేళ మీరు బయటికి అనకపోయిన ఆశాపులాగా లోపల అప్పుడప్పుడు ఇలాంటి ఆయాసం మీకు కూడా వస్తూ ఉంటుంది, ఇలాంటి మత్సరం కలుగుతూ ఉంటుంది. దేవుని వారి అంతమేమిటి? దాని అంతమేమిటి? మనము మన హృదయాలను శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో జీవించే మనకు కలిగే ఫలితాలు ఏమిటి? వాటిని గూర్చి నేను పరిశుద్ధాలయములోకి వెళ్ళి దేవుని దగ్గర ధ్యానం చేసే వరకు నాకు ఆ సంగతి ఆయాసకరంగానే ఉంది. ఈరోజు దేవుని పరిశుద్ధాలయములో ఈ సంగతిని మనం ధ్యానం చేసి తెలుసుకుందాం. ప్రైజ్ గాడ్. సజీవులైన దేవుని బిడ్డలు, పరిశుద్ధులైన వాళ్ళు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త కూడా అలనాడు ఇలాగే మాట్లాడారు. ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు చూద్దాం. దేవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగానే కనబడతావు, అయినా మైక్ యూజ్ చేసుకుంటే నేను రెండోసారి చదివేమను, లేదా మీరైనా చదవండి. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడతావు, అయినను న్యాయమును విధించుటను గూర్చి ఏమని మాట్లాడతావు ఇర్మియా? ఏమని మాట్లాడాడో చూడండి. దుష్టులు, అది ఆయనకు కూడా డౌటు. దుష్టులు ఎవరు? దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లనేలా, అది ఆయన బాధ. వినాలి. మహావిశ్వాసఘాతకులు ఎవరు వాళ్ళు? మహావిశ్వాసఘాతకులు ఎవరండి? మహావిశ్వాసఘాతకులు. వారు సుఖింపనేలా. దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు వారు సుఖింపనేలా. ఇంకా చూడండి. నీవు వాళ్ళను నాటుతున్నావు, వారు వేరు తన్నుతున్నారు, వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు, కానీ వారి నోటికేమో సమీపంగా ఉన్నావు, వారి హృదయానికి చెప్పండి, వారి నోటికేమో సమీపంగా ఉన్నావు, వారి హృదయానికేమో నువ్వు దూరంగా ఉన్నావు. దేవా, నేను నీతో వాదించినా నీవు నీతిమంతుడుగానే కనబడతావు, కానీ నేను నీతో ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఇదే బాధ. ఉందా ప్రసాద్ ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చింది మీకు? ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచో ఉందా? అది చెబుతున్నాను కదా నేను. ఉంటుంది. దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లనేలా. వాళ్ళు ఎవరు? కానీ వాళ్ళు ఏమో వర్ధిల్లుతున్నారు. మహావిశ్వాసఘాతకులు సుఖిస్తున్నారు. నీవు వారిని నాటుతున్నావు, వాళ్ళు ఏరు తన్నుతున్నారు.
వారు ఎదిగే ఫలాలు ఇస్తున్నారు, వారి నోటికేమో సమీపంగా ఉన్నావు, కానీ వారి హృదయమునకు దూరంగా ఉన్నావు. వారి నోటికి కావాల్సిందన్నీ వాళ్ళకి తింటున్నారు, ఇస్తున్నావు, కానీ వాళ్ళ హృదయం మాత్రం నీకు దూరంగా ఉంది. వాళ్ళ హృదయంతో నేను స్తుతించట్లేదు. ఏంటబ్బా? దీని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం, అలాంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎంతో మహావిశ్వాసఘాతకులు, దుష్టులు, వాళ్ళు వర్ధిల్లుతున్నారు. కానీ ఇర్మియా ప్రవక్త ఆయనకు ఏమండి దినమెల్లా బాధ కలుగుతుంది. మరొక చోట ఇర్మియా గ్రంథంలో మనం కొంచెం ముందుకెళ్తే చూస్తాం. పగతనుకుచున్న సిద్ధి వలె నైతిని, దేవా నీ పేరు నేను ఎత్తిన, నీ మాట నా నోట వచ్చిన తోడనే నాకు శ్రమ కలుగుతూ ఉంది, అయినా వచ్చి ఇసుకి ఉన్నాను, చెప్పక మానలేను. దినమెల్లా బాధలు వస్తున్నాయి. ఏంటయ్యా? నా దేవుని ప్రియులరా, మనం కీర్తనలో చదువుకున్నట్టుగా మహావిశ్వాసఘాతకులు, దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లని అలా ఏంటది? దేవుని ఆలోచనలు మనకి అగోచరమండి. హృదయం నింపుకోండి. దేవుని ఆలోచనలు మనకి అగోచరం. ప్రభు మన మధ్యనున్నాడు. జాగ్రత్తగా మాటలు ఆలకించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యమును మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనలో చెప్పినట్టు నిశ్చయముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు ఆ మాటలు ఆసాపుకి బయలుపరచబడ్డాయి. నిశ్చయముగా 18వ వచనం 73వ కీర్తన 18లో ఉంది. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటే ఉంచావు. ఎవరిని? దుష్టుల్ని, బలత్కారుల్ని, మహావిశ్వాసఘాతకుల్ని కాలుజారు చోటే ఉంచావు. వారు నశించినట్లు నీ వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలో వారు పాడైపోతారు, ఒక క్షణంలో పాడైపోతారు. కానీ మన ప్రస్తుతం భక్తిహీనులు క్షేమంగా ఉండడం, పుష్టిగా ఉండడం, ధనార్జన చేయడం, తెగులు లేకపోవడం, గర్వంగా ప్రవర్తించడం, ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకని మనం నా చేతులు కడుక్కొని నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థమేమో అనుకుంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, క్షణమాత్రంలో నీవు వారు పాడైపోతారు, మహాభయము చేత వారు కడముట్ట నశిస్తారు. ఇప్పుడు బైబిల్ తీయండి, ఇది ఎలాగో మీకు తెలియపరుస్తాను. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు దానియేలు గ్రంథంలోకి రండి. స్తోత్రం, 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 స్తోత్రం. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. చూడండి, ఈ మాటలు నెబుకద్నెజరు రాజును గురించి మనము ఇక్కడ చూస్తున్నాం. నెబుకద్నెజరు అనే ఆ వ్యక్తి బబులోనును క్యాపిటల్గా చేసుకొని ప్రపంచాన్ని ఏలుబడి చేసిన వ్యక్తి. ఒక కాలమందు అతను ఒక దినము అతనికి దేవుడు ఒక కళ, అతని పడక మీద ఉన్నప్పుడు అతనికి ఒక కళ, ఆ కళ ద్వారా అతనికి
అతని గురించి దేవుడు అతనికి ఒక దైవ నిర్ణయాన్ని దేవుడు అతనికి కళ ద్వారా చూపించాడు. ఆ కళలో అతనికి కనబడింది ఏంటంటే, ఒక పెద్ద వృక్షం, ఒక పెద్ద చెట్టు, అది భూతలమంతా ఆక్రమించి పెరిగి పెద్దదైనట్టు, దాని కొమ్మలు చదవండి. అది చూడండి, స్తోత్రం. ఎంతది? స్తోత్రం 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 స్తోత్రం. ఈ 2వ అధ్యాయంలో విషయం ఏంటంటే, తనకు కలిగిన ప్రతిమ, ఆ కళలో కనబడిన ప్రతిమ గురించి. అలాగే 4వ అధ్యాయంలో చెట్టు, 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ అతని కళ్ళలో కనపడుతుంది. ఆ ప్రతిమకి శిరస్సు మేలిమి బంగారం అని, భుజములు వెండి, దాని ఉదరము ఇత్తడి, దాని మోకాళ్ళు, బైబిల్ చూడండి, ఇనుము, దాని పాదములు ఒక భాగం మట్టి ఇనుము కింద అలా ఉన్నాయి. ఈ ప్రతిమ ఒక రాత్రి అతని కల్లో దేవుడు చూపించినప్పుడు పెద్ద ప్రతిమ, దానికి ఆ శిరస్సు మేలిమి బంగారం కదా. ఆ తర్వాత దాని అర్థం దానియేలు చెప్పారు, దేవుడు బయలుపరిచి, ఇదిగో ఆ మేలిమి బంగారు శిరస్సు మీ ప్రభుత్వం, తమరు రాజ్యం. ఆ తర్వాత అంతకన్నా తక్కువ మరొక రాజ్యం వస్తుంది, అది వెండి లాంటిది. బంగారం కంటే వెండి తక్కువ, వెండి కంటే ఇత్తడి తక్కువ, ఇత్తడి కంటే ఇనుము తక్కువ, ఇనుము కంటే మట్టి తక్కువ. అలాగా మీ తర్వాత, మీ రాజ్యం తర్వాత ఇలాంటి రాజ్యాలు వస్తాయి అని చెప్పారు. దాన్ని చేతి సహాయం లేనటువంటి ఒక పెద్ద పర్వతం, ఒక రాయి వచ్చి దాన్ని ఢీకొట్టినప్పుడు అది తుత్తినీలుగా చేయబడ్డాయి, వెళ్ళిపోయాయి కదా. అలాగే తర్వాత కాలంలో 4వ అధ్యాయంలో ఒక చెట్టు అతనికి కనిపించింది. అది మహావృక్షం అయింది, భూతలమంతా ఆవరించింది. దాని కొమ్మలలో, దాని నీడన సకల జీవరాశులు, కోట్ల కొలది జీవుల రాశులకు ఆహారం ఉంది. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు నివసిస్తున్నాయి. దాని ఆకులు సొగసుగా విస్తారంగా ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ చెట్టును నరికివేయుము, దానిని నాశనము చేయుము. ఆమేన్. ఈ చెట్టును నరికివేయము అని చెప్తున్నాడు. పిల్లలు చూడండి, దీని అర్థం ఏమిటి? ఆ మహావృక్షం మీ కళ్ళలో దేవుడు చూపించాడే, అది తమరి రాజ్యము, ప్రభుత్వము. ఎవరిది? నెబుకద్నెజరు ప్రభుత్వము. ఈ మహావృక్షములాగా ప్రపంచాన్ని వ్యాపించి ఏలుబడి చేశాడు ఆయన. అయితే ఇంత మహావృక్షంలాగా పెరిగి ఘనత తెచ్చుకొని గర్వష్ఠుడై గర్వాన్ని సంపాదించుకొని ఇంతగా ఎదిగిన మహావృక్షాన్ని గురించి దేవుడు ఏమి నిర్ణయించాడు? దీనిని నరికివేయము. 4వ అధ్యాయం 14వ వచనం. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారేయండి. ఏమైపోయింది? ఇప్పుడు ఏమొచ్చింది? ఈ చెట్టుకి గతి వచ్చింది. చూసారా? ఈ మహావృక్షం, ఈ మహావృక్షములాగా పెరిగిన నెబుకద్నెజరు చక్రవర్తి, ఆయన సామ్రాజ్యం, ఆయన ఘనత, ఆయన పేరు, ఖ్యాతి ఏమైపోయినాయండి? ఈ చెట్టును నోరిప్పండి.
నరికివేయము. చూసారా? నరికివేయము. దాని చెట్టు కొమ్మలు, ఆకులు, దాని నీడ నుండివన్నీ తోలివేయబడి ఎంత రాని అంతలోనే ఏమైపోయింది? ఆ రాజుకు కలిగిన ఘనత, క్షేమం, గొప్పతనం అవన్నీ కూడా క్షణములో, ఒక్క క్షణములో తీసివేయబడ్డాయి. ప్రైజ్ లార్డ్. మరలా స్తోత్రం చెప్పండి. మీరు నోట్ చేసుకునేటప్పుడు రెఫరెన్సే నోట్ చేసుకోండి. మొత్తం నేను చెప్పే వాక్యం అంతా రాయక్కర్లా. అలా రాస్తే మీరు రాసుకుంటాను ఉంటారు. నేను వివరించేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ రెఫరెన్స్ రాయండి, తర్వాత చదువుకోండి. అది అట్లా చేయాలి, మొత్తం రాయకూడదు. ఒకసారి చక్కగా కూర్చోండి. ఏమైపోయిందండి? ఈ భక్తిహీనులకు కలిగే ఈ క్షేమాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మహావిశ్వాసఘాతకులు తమ మార్గాల్లో వర్ధిల్లనేలా, వాళ్ళు సుఖించనేలా. కానీ ఇప్పుడు ఇంత ఘనత కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా పేరు గాంచినటువంటి ఈ చక్రవర్తికి ఏం పడుతుంది? ఏమైంది? ఒక్క క్షణములో దేవుని యుద్ధ నుండి ఆజ్ఞ వచ్చింది. జాగరూకుడుకు ఒక పరిశుద్ధుడు ఈ చెట్టును నరికివేయము అని చెబుతున్నాడు. ఆ మాటలు వినగానే నెబుకద్నెజరుకి భయము, కలవరము, కలత అతన్ని ఆవరించేసాయి. అన్నట్టుగానే అతని రాజ్యము అతని యొద్ద నుండి తీసివేయబడింది. క్షేమంగా ఉన్నప్పుడు వాళ్ళ క్షేమాన్ని చూసి వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వాళ్ళకేమి యాతన లేదు, ఇబ్బందులు లేవు అని మనలాంటి వాళ్ళు, లేకపోతే మనల్ని మనం శుద్ధి చేసుకుని ఉన్నాము, మనకేమో దినమెల్లా బాధ కలుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏమైంది ఇప్పుడు? చెట్టు, ఈ మహావృక్షం, అతని క్షేమం, అతని ఘనత అతని దగ్గర నుండి తీసివేయబడింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక అద్భుతమైన భావం మనం తెలుసుకోవాలి. అంటే నీవు వారిని నాటుతున్నావు, వేరు తన్నుతున్నారు, ఫలాలు ఇస్తుంది. దేవుడు నియమించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అయితే ఇలా చూడండి, ఆ రాజులకు లేక ఆ రాజుకు కలిగినవన్నీ తాత్కాలికమైనవే. కానీ దేవుడు మనకిచ్చేవన్నీ తాత్కాలికమైనవి కానే కావు. స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోకపోతే ఈరోజు మీరు మందిరంలోకి వచ్చిన ఫలితం మీకు కనబడదు. ఆ రాజులకు కలిగినవి లేక ఇక్కడ టోటల్గా ఒకటి పెట్టుకోండి. ఒక ఉదాహరణగా నెబుకద్నెజరు గురించి రిఫరెన్స్ మీకు చెబుతున్నాను. మనం కీర్తనలోను, ఇర్మియా గ్రంథంలోను భక్తిహీనుల క్షేమము, వారికి కలిగేదంతా కూడా దేవుడిచ్చినవే. అయితే ఒకటి, ఆ రాజులకు లేక వారికి కలిగినవన్నీ తాత్కాలికమైనవే, తీసివేయబడేవి, వారిని విడిచిపెట్టిపోయేవి. కానీ దేవుడు ఆయన రక్తము చేత మన హృదయాలను శుద్ధి చేసి మనలను పరిశుద్ధపరిచి దానికి మనకిచ్చే ఉన్నవే అవి అలాంటివి కావు. అవి నిత్యమైనవి, అవి తాత్కాలికమైనవి, అవి క్షణికమైనవి, అవి శాశ్వతమైనవి. ఈ చెట్టును నరికివేయము. ఏమైపోయింది? అంతటితో ఘనత, అంతటితో వారు ఏమైపోయారు? ఇది ధ్యానం చేసే వరకు నాకు మత్సరం. ఏంటయ్యా 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 ఏంటయ్యా? నా ప్రియమైన వారులారా, నేను అన్నాను కదా, నేను చెప్తున్నాను కదండి,
దేవుని ఆలోచనలు మనకి అర్థం కావు, మనం అగోచరం వాటిని. అయితే దేవుడు ఆయన ప్రేమించిన వారికి, ఆయన ప్రేమించే వారికి దేవుడిచ్చేవి అలాంటివి కావు. అవి ఎలాంటివి అంటే అవి నిత్యమైనవి, అవి తీసివేయబడేవి, మన యొద్ద నుండి తీసివేయబడేవి కావు. వారు కడముట్ట నశిస్తారు, క్షణమాత్రంలో వారు పాడైపోతారు. క్షణమాత్రం. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అనుకోండి ఒక్క దినం. దేవుడు ఈ మాట చెప్తారు చూడండి, ఒక్క క్షణంలోని వారిని తీసి పారేస్తాం. క్షణమాత్రం వారు కడముట్ట నశిస్తారు. ఒక క్షణంలో వారిని. ఇవన్నీ లోకంలో ఉండేవి చూసి ఇందాక నేను అందుకే అబ్రాహామును పాడిన పాట పాడాను. ఈ లోక నటనలను చూసి నన్ను మురిసిపోనివ్వద్దు. కొంతమంది ఇలాగా లోకంలో వారి స్థితిగతులు బాగున్నప్పుడు గర్వాన్ని కంఠహారంగా ధరించుకుంటారు. గర్వం వారి కంఠాన్ని హారంగా ధరించుకొని దేవునికి తెలివున్నదా? వారు ఆకాశం వైపు తలెత్తుతారంటే గర్వంగా మాట్లాడతారు, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ భక్తిహీనుల క్షేమము క్షణమాత్రములో, ఒక క్షణములో పాడైపోతుంది. వారు కడముట్టి నశిస్తారు. అందుకే దేవుని ప్రజలైన వారికి దేవుడు చాలా మంచి విషయాలు హెచ్చరికగా చెప్పారు. వినాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గొప్ప హెచ్చరికలు ఇచ్చాడు. ఇలా చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో, మీరు దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించిన దేవుడను, మీరు మంచి ఇళ్ళు కట్టించుకుని, అమ్మాయి పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి మీరు. దేవుని మంది ఆడు అలా గంతులేస్తుంటే 10 మంది చూస్తూ ఉంటారు అక్కడ. స్తోత్రం 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 చెప్పండి. జాగ్రత్త వినాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చూడండి, మీరు మంచి ఇళ్ళు కట్టించుకుని, మీరు వెండి బంగారాలు మీకు విస్తరించి, మీకు పశువులు మందలు మేకలు గొర్రెలు ఇవన్నీ మీకు కలిగి వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. చూసారా? ఇవన్నీ కలిగినప్పుడు వెండి బంగారాలు విస్తరించి మంచి ఇళ్ళు కట్టుకొని, వెండి బంగారము ఇవన్నీ కలిగి, మందలు ఇవన్నీ కలిగినప్పుడు ఏం జరుగుతుంది? నిజంగానే గర్వం చోటు చేసుకుని దేవుణ్ణి మర్చిపోతున్నారు ఈ రోజుల్లో కూడా కదా. చూడలేదా ఆ సత్యము, ఆ నిజాన్ని మనం చూడలేదా? ఎంతోమంది జీవితాలు దాసగృహములో ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని వాగ్దాన దేశంలోకి నడిపించిన తర్వాత, వాళ్ళకి ఎండి బంగారాలు ఇవన్నీ, ఇళ్ళు వాకులు ఇవన్నీ కలిగిన తర్వాత మర్చిపోతారేమో. జాగ్రత్త. నిజంగానే మర్చిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజల గురించి వాక్యం చదువుతున్నాం. నేను దేవుడికి అప్పగించిన ఈ సేవలో ఈ కొన్ని సంవత్సరాలు నాకు ఈ చిన్న అనుభవంలో ఎంతోమంది నేను చూశాను. అమ్మా చాలా దీనస్థితిలో, పేదరికములో, దరిద్రతలో, చాలా కష్టములో, ఇబ్బందుల్లో, ఆపదల్లో, శ్రమల్లో దేవుని దగ్గరికి వచ్చి దేవుడు కృప చూపి దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత రాను వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ గర్విష్ఠులైపోయి దేవుడంటే లెక్క లేకుండా చివరికి ఎలా తయారవుతున్నారంటే దేవుడంటే భయం లేకుండా, లెక్క లేకుండా,
సరిగ్గా కూర్చునేనండి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా. మంచి ఇళ్ళలోనేగా, మంచి ఫుడ్, మంచి భోజనం, మంచి వస్త్రాలు, వెండి బంగారాలు, అంత పుష్టిగా ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ వీళ్ళకి ఏమనిస్తుంది? మనసు మదించిపోయింది. మనసు మదించిపోయింది. చివరికి ఏం జరుగుతుందండి? దాసుల గృహమైన ఐగుప్తులను రప్పించని దేవుణ్ణే మర్చిపోతున్నారు. దేవుణ్ణే మర్చిపోతున్నారు. నేను చెప్పాను కదా, ఇశ్రాయేల్ ప్రజలు నేను చూడలేదు, మోషే నడిపించిన ఇశ్రాయేల్ని, కానీ వాక్యం చదివాను. కానీ ఈ సేవా పరిచర్యలో దేవుడు నడిపిస్తున్న మార్గాల్లో కొందరు జీవితాలు నేను చూస్తున్నాను. కొందరికి స్థితి కలిగిన తర్వాత వాళ్ళ బ్రతుకులు మర్చిపోతున్నారు. గర్వం చోటు చేసుకుంటుంది. దేవుడంటే భయం లేదు. మోషే మీద తిరగబడ్డట్టు సేవకుల మీద తిరగబడుతున్నారు, దేవుడి మీద కూడా తిరగబడుతున్నారు. దేవుడంటే లెక్క లేదు. ఎందుకని? చక్కటి మాటలు 73వ కీర్తనలు, వారి హృదయము క్రొవ్వపోయింది, భయము లేదు. దేవుడంటే భయం లేదు. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి, మన స్థితి. అందుకనే 30వ అధ్యాయము సామెతల గ్రంథంలో 8వ వచనం అనుకుంటా, ఆయన 2 మనవులు. ఫస్ట్, పేదరికమైన వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని వాక్యం వింటున్న వాళ్ళందరూ స్తోత్రాలు చెప్పండి సంబరముగా. నిజంగా కొంతమంది చెప్పారులేండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నిజంగా ఆలోచించాలా? ఒకసారి నా వైపు చూడండి, తర్వాత రాసుకుందరు. ఇలా చూడండి, మనకి మంచి ఇళ్ళు లేనప్పుడు, ధన సంపదలు లేనప్పుడు, వెండి బంగారాలు ఏమీ లేనప్పుడు చాలామంది జీవితాల్లో దేవుడు అంటే చాలా భయము, భక్తి, చాలా దేవునితో గడపడం ఉంటుంది. కానీ ఇవన్నీ కలిగిన తర్వాత కొందరు మన జీవితాల్లో దేవుణ్ణి మర్చిపోతున్నారు. అదే మాటలు ఇక్కడ ఉన్నాయి. వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. ఐశ్వర్యమైన, పేదరికమైన నాకొద్దు. ఈ రోజున కొంతమంది చూడండి, ఈ వాక్యానికి విరుద్ధంగా కోరుకుంటున్నారు. నాకు విస్తారంగా డబ్బు దయచేయి, పేదరికం నాకొద్దు, మంచిదే, బాగానే ఉంది, ఐశ్వర్యం కూడా నాకు వద్దన్నారు ఆయన. ఎందుకని చెప్పాలి? ఐశ్వర్యం నాకు వద్దన్నారు. ఎందుకని? కడుపు నిండి నిన్ను మర్చిపోతానేమో. ఇలా చూడండి, ఈ రోజున ఎంతమంది మర్చిపోతున్నారు దేవుణ్ణి. ఇవాళ ఆదివారం ప్రభు సన్నిధి, ఎంతమంది మర్చిపోయారు? అదే కొలువు పట్టడం అంటే. దేవుని భయము లేదు, విస్తారమైన పనులు, లోకము దేవుని కంటే ఎక్కువైపోయి గర్వం, మనసు మదించిపోయి. ఇలా చూడండి, పేదరికమైన, ఐశ్వర్యమైన నాకొద్దు. ఎందుకంటే కడుపు నిండి యెహోవా ఎవడంటానేమో. మరేం కావాలి? గివ్ మీ జస్ట్ ఎనఫ్ టు సాటిస్ఫై మై నీడ్స్. ఏం కావాలి? ఇదిగో, ప్యూర్ హార్ట్తో, దేవుని హృదయం, మంచి హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, అన్నమాట చదువుకోండి. బలవంతంగా అలవాటు ప్రకారంగా ఆచార పద్ధతులు వచ్చిన వాళ్ళు నాకు అక్కర్లేదు, నాకు ఇష్టం కూడా కాదు. మంచి హృదయంతో దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఆ మాట చదువుకోండి. ఏమన్నాడండి? చక్కగా ఉంది చూడండి. గివ్ మీ జస్ట్ ఇనఫ్ టు సాటిస్ఫై మై నీడ్స్. నాకు తగినంత ఇచ్చాను. ఎక్కువైపోతే లోకంలో ఎక్కువైపోతే, ఈరోజు చూడండి, కొంతమంది దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, దేవుని పాదాల దగ్గరికి రావడానికి ఖాళీ లేదు, దేవుని మందిరంలో ఆరాధన చేసుకోవడానికి ఖాళీ లేదు. దేవుడు నేను ఐశ్వర్యవంతుడిగా చేసాడు అనుకోండి. అందుకే కాబోలు నేను అనుకుంటాను, దేవుడు మనల్ని ప్రేమించి అలా మనం దేవునికి దూరం అవ్వకుండా ఉండేదానికే మనకు అవసరమైనవేవో అవి చాలు అనుకుని దేవుడు అలా మనల్ని ఉంచుతాడు. ఆయనకు తెలుసు.
అంతకు మించి మనకిస్తే మనం కూడా ఈరోజు చెప్పుకుంటున్నామే భక్తిహీనులు. నోటికే దగ్గర వాళ్ళకి దేవుడు, వాళ్ళ హృదయం మాత్రం. మనసుందా మీకు? నోరుందా? దేవా, ఇర్మియా గ్రంథం 12:2, నీవు వారి నోటికి సమీపంగా ఉన్నావు. నేర్చుకోండి, ఒకసారి చదువుకొని నేర్చుకోండి, 10 సార్లు చదువుకోండి ఆ మాట. వారి నోటికి సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియానికి, వారి హృదయానికి నువ్వు దూరంగా ఉన్నావు. దేవుడికి దూరం చేసేవి మనకు ఉండకూడదనే దేవుడు మనకి తగినంత, మనకేది అవసరమో అది. ప్రైజ్ లార్డ్. చాలా మంచి మాట, చాలా మంచి మాట అండి. గివ్ మీ జస్ట్ ఇనఫ్ టు సాటిస్ఫై మై నీడ్స్. నాకేది అవసరం, నాకు తగినంతగా నాకు ఈ తండ్రి చాలు. ఎక్కువైతే అందుకే చాలు, తగినంత చాలు. ఈ రోజున కొంతమందికి చూడండి ఎక్కువైపోయింది, అందుకని దేవుడు అంటే లెక్కలేదు. గర్విష్ఠులు. నేను చెప్పనా, మనం చదువుకున్న నెబుకద్నెజరు గురించి మహావృక్షంలో పెరిగాడు, కానీ ఏమైపోయింది? క్షణమాత్రం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఈ లోకంలో నువ్వు తినవలసింది, వినవలసింది అంటూ ఒకటి ఉంది. అదేంటి తెలుసా? దేవుని వాక్యం. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా కొట్టండి, స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తే వినండి, శ్రేష్టమైనది దేవుని వాక్యం. కానీ ఈ రోజున నీ జీవితంలో ఆ జ్ఞానం నీకు లేదు. ఉంటే దేవుని వాక్యం ప్రతి క్షణం, ప్రతి నిమిషం నీ హృదయంలో దానిని ధ్యానం చేసుకుంటావు. ఈ రోజున చూడండి, మనలో కూడా అనేక మంది ఇవే నాకు ఎక్కువగా కావాలి. సరి దేవుడి వాక్యంలో చదువుకున్నదేమో నాకు తగినంత. పేదవాడిని అయితే దొంగిలించి నీ నామాన్ని అవమానపరుస్తానేమో. ఎక్కువైపోతే కడుపు నిండి, నేర్చుకోండి, కడుపు నిండి నిన్ను మర్చిపోతానేమో, నేను విసర్జిస్తానేమో, నిన్ను విడిచిపెడతాను. దేవుని విడిచిపెడితే ఏముంది చెప్పండి? మీ బిడ్డలకు చెప్పండి, మీ భర్తకు చెప్పండి, నీ భార్యకి చెప్పండి, నీ కొడుకు కుమార్తెలకు చెప్పండి. ఈ రోజున లేని స్థితిలో నుండి దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు అనుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు అనుకోండి, ఓ మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి, దేవుని సన్నిధి లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఆదివారం లేదు, మందిరం లేదు, బైబిల్ లేదు. బైబిల్ చదువుతున్నారా? లేదు. ఎక్కువైపోయినాయి. హృదయము కొవ్విపోతూ ఉంది. అయితే నేర్చుకోవాలి, ఇవన్నీ క్షణమాత్రములో, వారు క్షణమాత్రంలో పాడైపోతారు. ఈ చెట్టును నరికివేయము, కొమ్మలు నరికేయము, ఫలాలు, ఆకులు అన్నీ తీసేయండి. ఇవన్నీ తీసివేయబడతాయి. భక్తిహీనులు కలిగిన క్షేమం అంతా తీసివేయబడుతుంది. రాయండి ఆ మాట, ఎక్కడ రాస్తారు రాయండి. భక్తిహీనులు కలిగిన ఏటిని చూసి గర్వం కంఠహారంగా ధరించుకొని దేవుని నిర్లక్ష్యం చేశారో ఇవన్నీ నీ యొద్ద నుండి తీసేయబడతాయి. చివరికి నువ్వెక్కడున్నావు తెలుసా? కాలు జారే స్థలం. ఎక్కడా చెప్పండి? నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోట ఉంచావు. అయితే దేవుని సన్నిధిలో నేను దాన్ని ధ్యానించే, దాని అంతం ఏంటి అని ధ్యానించే వరకు నాకు ఆ విషయం ఆయాస్కరంగా ఉంది. వారు క్షణమాత్రంలో నశించిపోతాను. అందుకే కబులు మన పరలోకపు తండ్రి మనల్ని ఆయనకు దూరం కాకుండా ఉండాలని మనల్ని చాలినంత స్థితిలో, ఇది చాలు నీకు. అందుకే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం ఎప్పుడు మాట్లాడండి. వెనకాల వాళ్ళు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా కాదు, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనము సంతృప్తి కలిగి దేవునితో నడవాలి. సంతృప్తి కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి తెలుసు. ఒక దంపతులకి వరుసన మొదటి కానుపులో కూతురు పుట్టింది, సంతోషం. రెండో కానుపులో కూతురు పుడితే దేవుడా నాకెందుకు ఇలా చేశావు. మూడో కానుపులో కూతురు పుట్టింది, అయ్యో ఏంటబ్బా. నాలుగో కానుపు ఏమైనా సరే కొడుకు కావాలి, నాలుగో కానుపు కూతురు పుట్టింది, ఐదో కానుపు కూతురు పుట్టింది. మాకు చాలదనుకుని పట్టుదలతో మళ్ళా దేవుణ్ణి ప్రార్థించి కొడుకు కావాలి, కొడుకునిచ్చే వరకు కంటానే ఉంది ఆవిడ. ఆఖరి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చూడండి, ఆడు కాస్త పెరిగి పెద్దాడు కొడుకు అయిన తర్వాత చాలా సంబరపడిపోయారు. ఆ కొడుకు పెద్దాడు అయిన తర్వాత ఆడు తిరుగుబోతూ తాగుబోతయ్యాడు. కూతుళ్ళు వల్ల బాధ లేదు, కానీ ఆ కొడుకు వల్ల వాళ్ళు ఎంతో బాధపడ్డారు. కడికి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా కొడుకు వాళ్ళకి ప్రయోజనకరంగా లేకపోయాడు. అలాగే నాకు తెలుసు ఒకరు కుటుంబం, వాళ్ళకి అందరికీ కొడుకులు పుడితే నాకు కూతురు కావాలని పట్టుబట్టారు. కూతురు పుట్టకపోతే కూతురుని కొనుక్కున్నారు, ఒక ఆడ కూతురుని కొనుక్కు. ఆ పిల్ల వాళ్ళకి నరకం చూపించింది, కొడుకులు వాళ్ళు. అందుకే నేను అనుకుంటాను, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితిలో సంతృప్తి పడాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రే నీకు మనసు ఉందంటారా, దేవుని మందిరంలోకి వచ్చావు, దేవుని స్తుతించండి. బండ దొంగలా కూర్చోకూడదు. దేవుని మందిరంలో పోగు చేయబడ్డారంటే హృదయములు కొన్ని కొవ్వంత కరిగిపోవాలి. ఒక్క వారం నువ్వు యేసయ్య మందిరంలో అడుగుపెట్టేవాడిని బతుకు మారిపోవాలి. బండరాళ్ళలాగా కఠినపరుచుకొని హృదయాన్ని బ్రతకూడదు. అలాంటి వాళ్ళు దేవుని మందిరాన్ని రావడం అవసరం కాదు. స్తోత్రం. వచ్చిన మీరందరూ శుద్ధి చేయబడాలి. మీరు అనుకోవచ్చు, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవడం వ్యర్థమేమో, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉన్నానే, ఇది వ్యర్థమేమో అనుకోవచ్చు. కాదు, ఎన్నటికీ కాదు. అందుకే మనం దేవుడు మనల్ని ఆయనకు దూరం కాకుండా, మనం ఆయన మర్చిపోకుండా, మనము దేవునికి దగ్గరగా ఉండే స్థితిలోనే దేవుడు మనల్ని ఎప్పుడు ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్. దేవుడి ప్రేమ ఎలాంటిదో నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో మోషే వివరిస్తారు. నేను రెఫరెన్స్ చెప్పను, ఇలా చూడండి, మంచి మనసుతో మీరు ఇలా చూడండి. పక్షిరాజు తన గూడు వేపి తన పిల్లల పైన అల్లాడునట్టు అనే మాట ఉంటుంది. పక్షిరాజు అంటే మాట్లాడండి. పక్షిరాజు అంటే దేన్ని పక్షిరాజు అంటారు? గ్రద్ద, ఈగల్. మనిషి ఎవరి కంటికి కనపడనంత ఎత్తున దాని గూడు పెడుతుంది కొండ మీద, శిఖరాలు. అందు మీద పిల్లలు పెట్టుకొని, గుడ్లు పెట్టుకొని పిల్లలను చేసి అక్కడ నుండి అది ఎత్తుకుతుందండి. పక్షులన్నిటిలో కల్లా చాలా ఎత్తు నుండి చాలా లాంగ్ దృష్టికి ఉన్న పక్షి ఏదంటే గ్రద్ద. అక్కడ నుండి చూసి సముద్రంలో చేప కనపడుతుంది దానికి. పైనుండి చూసి మీ ఇళ్ళ దగ్గర ఉన్న కోడిపిల్ల కనపడుతుంది దానికి, కోడిపిల్ల కనపడుతుంది. అంత దూరాన్ని నుండి, ఆకాశం నుండి కోడిపిల్ల కనపడుతుంది. అందుకే అక్కడ దిగుతుంది అది. దేనికి కనపడదు, అంత దృష్టి ఉంటుంది గ్రద్దకి. దేవుడు పక్షిరాజు అని పోల్చాడు. ఎందుకంటే పక్షిరాజుకే అంత దృష్టి ఉంటే మన దేవుని కను దృష్టి మనం చూడలేనంత కురచండి. అందుకే మన దేవుడు ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు, దేవుడు నిన్ను చూస్తాడు. నీ అవసరం ఏంటో, నీ గిన్నెలో ఏముందో లేదో, నీకేది కావాలో అవసరం, నీ పిల్లలకి ఏముందో లేదో దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఏ పరిస్థితుల్లో ఆయన చూస్తూ ఉంటాడు. అక్కడుండి పక్షిరాజు చూస్తూ ఉంటాడు, సముద్రంలో చేప కబడుతుంది. నా దేవుడు అక్కడుండి చూస్తూ ఉంటాడు. మనం ఆకలితో ఉన్నామా, బాధలో ఉన్నామా, దేవుడు చూస్తాడు. చూడవాడు కాదు ఆయన, చూసే దేవుడు. నా ప్రియులారా, అక్కడి నుంచి ఎర్ర తీసుకెళ్ళి పిల్లలకి పెడుతుంది. పెట్టి 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 అట్లా రెక్కలు వచ్చిన తర్వాత ఆ పక్షిరాజు ఈ పిల్లలు ఎలాగే అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, మేత పట్టుకొస్తే తిందామని. ఆ పక్షిరాజు ఏం చేస్తాడంటే ఒకరోజు గూడు పీకేస్తాడు, గూడు రేపేస్తాడు, ఇట్లా పక్కగా తోసేస్తూ ఉంటాడు. అయ్యో మా అమ్మకేంటి కఠినమైన మనసు వచ్చేసింది అనుకోవచ్చాయి, కానీ ఉద్దేశం వేరు. మీరు ఎగరాలమ్మా, ఇలాగే కూర్చొని ఇక్కడే ఉండకూడదు. మీ లైఫ్ ఇది కాదు. మీరు ఒక టైం వచ్చింది, మీరు ఎగరాలి. ఏమే
మనకు కూడా దేవుడు కొన్నిసార్లు కష్టాలు, బాధలు కావాలని ఉద్దేశపూర్వకంగా దేవుడు పెట్టడు. కానీ మనకేదో ఆత్మీయ పాఠం నేర్పడానికి దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకు అనిపిస్తుంది పక్షిరాజు గూడు రేపేస్తున్నప్పుడు పిల్లలకి నీకు దయ లేదా, కనికరం లేదా, చచ్చిపోతాం మేము అని. చచ్చిపోవడానికి కాదు, మీకు ఎగరడం నేర్పాలి. ఆమేన్. మనకు ఒకవేళ ఏదైనా దేవుడు అనుమతించి కష్టము, బాధ వచ్చిందంటే ఇదే అనుకోవాలి తప్ప దేవుని మీద మనం సనగకూడదు. ఆ పక్షిరాజు పిల్లలు గూడు రేపేసినప్పుడు అవి బయటికి ఒక్కసారిగా రెక్కలు చాపుకొని పడిపోతా ఉన్నప్పుడు ఏంటది? ఎగరడం నేర్చుకుంటాయి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పగట్టుగా. హల్లెలూయా. అప్పుడే నేర్చుకుంటాయి, ఎగరడం నేర్చుకుంటాయి. ఎగరడం నేర్చుకున్నప్పుడే బ్రతకడం నేర్చుకుంటాయి, భవిష్యత్తు తెలుసుకుంటాయి. మన జీవితంలో కూడా అది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని సంగతులు, దేవుని గురించిన సంగతులు మనం తెలుసుకోవడానికి, దైవజ్ఞానం తెలుసుకోవడానికి, మనం దేవునితో ఉండడానికి కొరకే కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు దేవుడు మనకి కొన్ని మార్గాల్లో దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు కానీ మనం సరిచేయబడం, లేకపోతే కొవ్వు పట్టిన వాళ్ళుగా ఉంటాం. అప్పుడు కానీ నువ్వు దేవుని దగ్గర వంగవు, దేవుని దగ్గర మోకరించవు, దేవుని దగ్గర ప్రార్థించవు. కొన్నిసార్లు చూడండి, అన్నీ మంచిగా ఉన్నప్పుడు కొంతమందికి ఎన్ని చెప్పండి, గుండె బండ చేసుకుంటారు. వినపడదు. చెప్పి వదిలేస్తామా, ఏదో రోజు వస్తుంది. వాళ్ళు తెలుసుకుంటారు, బోరుమని ఏడుస్తారు. ప్రార్థన చేయవయ్యా, మా కోసం ప్రార్థన చేయి బాబు. ఏమ్మా మీకు ఖాళీ ఉండదు కదా, అలా మాకండి. కాదండి, మీకు అసలు తీరికంటూ ఉండదు కదండి బాబు. ఓ రోజు దేవుడు అలా చేస్తాడు. ఈ రోజున చూడండి దేవుని పిల్లారా, ఈ చెట్టును నరికివేయము, భక్తిహీనుల క్షేమం అంతా ఏమైపోయింది. అంతే. మనం మచ్చరపడకూడదు, మనం దేవుని మీద సనకూడదు, భ్రష్టులు కాకూడదు. కొంతమంది తిండి గురించి ఆలోచిస్తూ ఉంటారు, తిండి గురించి ఆలోచిస్తారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మిశ్రిత జనం మధ్యలో ఉన్నప్పుడు మాంసాపేక్ష కనపరిచారు. మాకు మాంసం ఎవరు పెడతారు? కొండల దగ్గర కూర్చుని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము తెగ తినేవాళ్ళం మాంసం. మాకు మాంసం ఎవరు పెడతారు? ఇక్కడ ఈ మన్నా తప్ప మాకేమీ దొరకట్లేదు, మాకు మాంసం ఎవరు పెడతారు? ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇలా చూడండి, కావాలంటే ఆయన పెట్టడా? చక్కటి మాట అండి, గొప్ప మాట, వండర్ఫుల్ వర్డ్ అది. తగినంత స్థితి చాలు, ఎక్కువ అవ్వకూడదు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏదైనా అపోస్తలుని పిలిచి ఒకసారి అడిగాడు, సంచి, చెప్పులు, జాలి, చేతికర్ర లేకుండా మిమ్మల్ని పంపినవాడు మీకేమైనా తక్కువైందా? మీకేమైనా తక్కువైందండి? చెప్పాలి, చెప్పండి. పరిశుద్ధులు లేని వాళ్ళు, దేవుని బిడ్డలైన వాళ్ళు, ఆకలి తప్పులు గల వాళ్ళు చెప్పండి, నాకు మీకేమైనా తక్కువైందా? ఒక్కళ్ళు చెప్పండి, లేచి నుంచోండి. మీకేమైనా తక్కువైంది అన్నవాళ్ళు లేచి నుంచోండి. ఎవరైనా ఒక్కరు, మీకేమైనా తక్కువైందా? ఆయన వెంబడించిన మీకు చెయ్యన్న పైకెత్తండి. పని ఎందుకు ఎత్తారు మీరు? సరిగ్గా వింటలేదు. మీరు చేతులు ఎత్తాని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనేమడిగాను? మీకు ఆయన వెంబడించిన మీ జీవితంలో మీకు ఏమైనా తక్కువ అయిందా? తక్కువ అవలా. కానీ ఏంది నీ మత్సరం ఏంటి? ఎక్కువ కావాలని. ఈరోజు అనేక మంది ఉన్నత చాలక వడ్డీలకు ఇస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా కొంచెం స్థితి ఇచ్చాడు అనుకోండి, అవసరాలకు మించి డబ్బులు ఉన్నాయనుకోండి, బ్యాంకులో ఇస్తే ఎంత, పక్కోళ్ళకి ఇస్తే 3 రూపాయలు. మొన్న మధ్య ఎవరో సహోదరి ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ చేశారు. 5,000 ఇచ్చుకుందంటే ఎవరి దగ్గర అప్పు 2 లక్షలు అయిందంటండి. 2 లక్షలు ఎంత ఇచ్చింది? ఎంతమ్మా? 5,000. అసలు 5,000, వడ్డీ 2 లక్షలు ఇమ్మంటున్నారంట. ప్రైజ్ ది లార్డ్. దురాశ. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి, కావలసిందేదో, వాళ్ళకి ఆరోగ్యం కలిగేదేదో. 40 సంవత్సరాలు మన్నా పెట్టాడు దేవుడు, దానివల్ల వాళ్ళకి ఎక్కడ రోగం రాలా, కాళ్ళు వాయిలా.
ఎవడోడు మాంసం కోరుకున్నారు. పోనీ కావాలంటే దేవుడు పెట్టగలడు, పెట్టలేడా మాంసం కావాలంటే? స్తోత్రం. చూడండి, తర్వాత చదువుకోండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం చెప్పానుగా, అధ్యాయం అంతా ఈ మాటలు ఉంటాయి. అప్పుడు మాకెవడ మాంసం పెడతారు, ఈ మన్నా తప్పేమీ లేదని విసిగారు, శనిగారు దేవుని మీద. మోషే మీద కూడా శనిగారు. దేవుడు అన్నాడు, మోషే వాళ్ళు మాంసం తింటారని చెప్పు. 6 లక్షల మందికి మాంసం. దేవుడు అన్నాడు, 1 రోజు కాదు చెప్పండి, 2 రోజులు కాదు చెప్పండి, 5 రోజులు కాదు చెప్పండి, 10 రోజులు కాదు చెప్పండి. ఎప్పుడు చదవలేదేమో బైబిల్ తిమోతి? చెప్పండి. ఇంకా 20 రోజులు కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 1 నెల దినాల వరకు తింటారని చెప్పు. నెల రోజులకి 6 లక్షల మందికి మాంసం ఎంత కావాలి? మోషే గారికి, ప్రభా ఇంతమంది ప్రజలకి మాంసం, ఎన్ని గొర్రెలు చంపాలి, ఎన్ని మేకలు చంపాలి, ఎన్ని సముద్రాల్లో చేపలు పైకి తీసుకురావాలి, ఇదంతా మోషే నా బాహుబలము తక్కువైందా? దేవుని బాహుబలము తక్కువైందా? ప్రైజ్ లార్డ్. మోషే నువ్వు చూస్తావు, దేవుడు ఇలా చూడండి, ఒక్క గాలి అలా గాలి విసిరిందండి, ఆ గాలికి పూరేళ్ళు ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది నివాసం చేసినటువంటి ఆ ఏరియా అంతా ఎంత? 3 అడుగులు ఎత్తు, అంటే 2 మూరలు ఎత్తు, 3 feet, 3 అడుగులు ఎత్తు, 2 మూరలు ఎత్తు నేల మీద. 1 దిన ప్రయాణం ఎటు మనిషి వెళ్ళినా అన్ని పూరేళ్ళాయి, వచ్చి పడ్డాయి. దేవుడు మహిమ గలవాడు. ప్రైజ్ లార్డ్. 1 దినమంతా కూర్చుకున్నారు, పోగొట్టుకున్నారు, చేతిలో పెట్టుకున్నారు, సంకలో పెట్టుకున్నారు, పెట్టుకున్నారు, సంచిలో పెట్టుకున్నారు, పిల్లల మీద పెట్టారు, మొత్తము ఎవరు ఎన్ని మొయ్యగలరు అన్ని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నారు. మాంసం వాళ్ళ నోట్లు పళ్ళల్లో ఉండగానే చచ్చిపోయారు, తెగులు వచ్చింది, చచ్చిపోయారు. ఇలా చూడండి, మనకు కావలసిందేదో అది దురాశ, అది మనకు కావలసిందేదో దేవుడు మనకు దేవునికి దూరం కాకుండా చాలినంత అవసరమైందంతా దేవుడు మనల్ని అడగకుండానే ఆయన మన అవసరాలు ఎరిగి శ్రేష్టమైనదేదో ఏ స్థితిలో మనం ఉంటే మంచిదో దానిని దేవుడు అడగకుండానే మనం వేసే ప్రతి అడుగు, ముందుకెళ్ళే ప్రతిరోజు కూడా దేవుడు మనకి సిద్ధపరుస్తాడు. కానీ మన జీవితంలో వాళ్ళు అక్కడ ఎందుకు చచ్చిపోయారు? దురాశ. ఈరోజు కూడా అనేక మంది ఆత్మీయ జీవితంలో ఎందుకు తప్పిపోతున్నారు? దురాశ. ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు? దురాశ. ప్రైజ్ లార్డ్. నువ్వు సంతోషించగలిగితే దేవుడు మనకు అవసరమైనదేదో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి సమీపంగా ఉండేలాగే మన జీవితానికి కావలసిన అన్ని ప్రొవైడ్ చేస్తాడు ప్రభు. ఆయన మంచి దేవుడు కాదా? ఆయన మంచి తండ్రి కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి దూరము కాకుండా ఉండుటను గుర్చే దేవుడు ఆలోచిస్తాడు. మనం ఏ స్థితిలో ఉండటం మంచిదో దేవుడు ఆ స్థితిలో మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం కోరుకోవాలి, భక్తిహీనులను చూసి మనం మత్సరపడక్కర్లేదు. భక్తిహీనులను చూసి అరే నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను, నా చేతులు నిర్మలపరచుకోవడం వ్యర్థమే, వారు పుష్టిగా ఉన్నారు, వారికి యాతన లేదు, తెగులు లేదు, వారు సుఖిస్తున్నారు, నేనేమో దినమెల్లా దుఃఖపడుతున్నాను, బాధలు వస్తున్నాయని మనం అనుకోరాదు. ఆమేన్. దేవునికి ఒక భావన, మన పట్ల దేవునికి ఒక మంచి ఆలోచన, సద్భావము. అదేమిటి అంటే మనము ఎల్లప్పుడూ దేవునితో ఉండాలి. ఈ లోకంలో మనం దేని చేత గర్వించి మనము భ్రష్టు పెట్టి మన హృదయాలు కొవ్విపోయి భక్తిహీనులమై దేవునికి దూరం కాకూడదు. ఈ రోజున మీకు ఉందండి, అది ఆలోచించండి.
ఈ పాఠం మనకెంత అవసరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు కలిగిన మహావృక్షం లాంటి ఘనత తీసివేయబడింది. యేసు ప్రభు వారు ఓ ఇంటికొస్తే ప్రభు ఆ ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు, ఒకరు మార్తా, ఒకరు మరియా. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది లోపల. మధ్యలో బయటకు వస్తుంది, ఓ బిజీ 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 బిజీ. చాలా బిజీ. యేసు ప్రభు వచ్చి అక్కడ కూర్చున్నారు, కానీ ఆ మనిషి ఖాళీ లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చునే తీరిక లేదు. అబ్బో, ఇది ఎంత భయంకరమైన ఆత్మ చూడండి. మనకు కూడా కొన్ని ఇలాంటి ఆత్మ పడతా ఉంటుంది కొన్నిసార్లు. అందుకే అంటుంటారు, తీరిక లేదండి, ఖాళీ లేదండి. అమ్మా, బైబిల్ చదవడానికి ఖాళీ లేదు, దేవుని సన్నిధికి రావడానికి ఖాళీ లేదు, ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ లేదు. అబ్బో, నేను అది ఇది ఇది అది అని చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇది ఎంత భ్రష్ట మనసు చూడండి. యేసు ప్రభువే వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే ఆమె చాలా బిజీగా ఉంది. మధ్యలో వస్తుంది బయటికి, ఆమె ప్రభువు మీదే అలుగుతుంది. యేసయ్యా, నేను ఒంటరిగా పని చేస్తూ ఉన్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టి ఉన్నారు, నీకు చింత లేదా? మీరు ఆమెను కూడా నాకు సహాయం చేయమని చెప్పకూడదా మీరు? అమ్మా, ఈమెం చేస్తుంది? వాళ్ళ సిస్టర్ మరియా. బాబు, ఆవిడ ఎక్కడున్నారు? బ్రదర్ చెప్పండి, వాళ్ళ సిస్టర్ ఎక్కడున్నారు? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చున్నారు, ఆయన బాధ వింటా ఉన్నారు. ఇలాంటి శ్రేష్టమైన సమయం ఆవిడ పోగొట్టుకుని ఈవిడ కూడా అదే అంటూ ఉంటారు, కూసేగాడిది మేసేగాడిదని కూడా చెడిపినట్టు. కూసేగాడిదంట మేసేగాడిదని కూడా చెడిపిందంట. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బాధ వింటా ఉంది ఆవిడ. ఈవిడొచ్చి లోపల ఇలా అంటూ ఉంటే ప్రభు అన్నారు చక్కటి మాట, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారపడుతూ తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చెప్పండి కూడా దేవుని స్తుతించండి. ఒక్కసారి ఆలోచించండి. నెబుకద్నెజరు చక్రవర్తికి కలిగిన ఘనత, ఆ క్షేమం, అది అద్భుతం. మీరు క్యాచ్ చేశారు. ఆ ఘనత, ఆ ఖ్యాతి తీసివేయబడ్డాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు యేసయ్య, మన కూడా నెబుకద్నెజరులా చేసేయమని మనం అడగకూడదు. ఎందుకు? అలా గర్విష్ఠుడయ్యి దేవుని మర్చిపోయి దేవునికి విరోధంగా నశించిపోవడానికా? వద్దు వద్దు. మనం అడగక్కర్లేకుండానే దేవుడు మనకేది అవసరమో, దేవుడు ఏ స్థితిలో మనం ఉంటే మంచిదో చాలు. ఏ రోజు దేవుడు మనల్ని పస్తు పెట్టలేదుగా, ఏ రోజు వస్త్రం లేకుండా చేయలేదుగా, ఏ రోజు నిన్ను నీడ లేకుండా ఆదరణ లేకుండా చేయలేదు. ప్రతి దినము దేవుడు నిన్ను పరామర్శిస్తున్నారు. నేను చెప్పాను కదా, పరలోకమందుండు తండ్రి తన కనుదృష్టి చేత మనల్ని అందరినీ కూడా పరామర్శిస్తున్నారు.
నా దేవుని ప్రియులరా, ఆయన దయగలవాడు. స్తోత్రం. చక్కటి మాట ప్రభు చెప్పారు అక్కడ. మార్తా, అవసరమైంది ఒక్కటే, దానిని చెప్పండి. వాక్యం వింటున్న వాళ్ళు చెప్పండి. నీ సహోదరి మరియా ఏర్పరచుకున్నది ఉత్తమమైన దాన్ని, ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, ఇది తీసివేయబడదు. ఆమేన్. మిగతావన్నీ తీసివేయబడతాయి. నీ ఉద్యోగం తీసివేయబడుతుంది, నీ బలము తీసివేయబడుతుంది, నీ ఘనత తీసివేయబడుతుంది, నీ ఖ్యాతి తీసివేయబడతాయి, నీకున్నవన్నీ తీసివేయబడతాయి. నీవు కూడా తీసివేయబడతావు. ఆ కడముట్ట ఏమవుతావు? నశిస్తావు. అప్పుడు ఇవేవి నీకు, ఇవన్నీ ఎంత, అందుకే రాజుకు కలిగినవన్నీ అల్పమైనవి. అందుకే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో తీయండి, బైబిల్ తీయండి, 24, 26 2 వచనాలు చూడండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పి దేవుని కనపరచండి. స్తోత్రం, 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 స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24 వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు, చదువుకోవాలి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇలా మాట చెప్తాను మీకు అందరికీ. ఇలా చూడండి, రాజుకు కలిగిన నెబుకద్నెజర్ రాజుకు కలిగిన ఘనత కంటే పేద లాజరు కలిగిన, అతను పొందిన ఆ స్థితి గొప్ప. ఈ లోకములో భక్తిహీనులు కలిగిన క్షేమము కంటే మనము హృదయాన్ని కడుక్కుని, చేతులు నిర్మలపరుచుకొని, హృదయాన్ని నిర్మలపరుచుకొని దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితానికి వచ్చేది, నిందలు కావచ్చు, బాధలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వీటన్నిటికీ కలిగే ప్రతిఫలము నెబుకద్నెజర్ రాజు కలిగిన ఘనత కంటే కూడా గొప్పది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అందుకే మోషే అల్పకాలము ఈ పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. చూసారా, నాకు దినమెల్లా బాధే కలుగుతుంది, శ్రమే కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఆ ఇంటోళ్ళు ఇలాగ అంటున్నారు, ఈ ఇంటోళ్ళు ఇలా అంటున్నారు. మీ దేవుడు గొప్పవాడు కదా, ప్రార్థనకి వెళ్తారు కదా, భక్తి చేస్తున్నారు కదా, మరి ఏది 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 అడుగుతున్నారు. ఎవరిని? వినండి, అందరికి కాదు, నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి. నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నువ్వు తప్పు చేసి తగిన అవమానం, నింద అనుభవించడం న్యాయమే. దానికి ఊరికే ఏడక్కర్లా, దానికి ఏం ఫలితం ఉండదు. తప్పు చేసి దానికి నింద అనుభవిస్తుంటే దానికి ఫలితం ఉండదు. నీతి నిమిత్తం హింసించబడితే దానికి దేవుని దగ్గర మంచి ప్రతిఫలం అనుకుంటుంది. కొంతమంది తప్పు చేసి ఏడుస్తూ ఉంటారు దేవుడి దగ్గర. నువ్వు చేసావు కనుక దానికి ఏం బాధపడక్కర్లేదు. దేవుడు ఏమి దానికి ప్రతిఫలం, రివార్డ్ ఏమి ఇవ్వడు. నీతి నిమిత్తమే, నేను ప్రభునామం నిమిత్తమే కష్టపడ్డాను అనుకోండి, నన్ను ఎవరు దూషించారు, హింసించారు, చెడ్డ మాటలలో పట్టుకాడు అనుకోండి, మీరు సంతోషించి గంతులేయండి, ఆనందించండి, మీ ఫలము అది. నా దేవుని ప్రియులరా, మన ప్రభువు చెప్పాడు అక్కడ, ఇది ఈమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హెర్. అది తీసివేయబడదు. స్తోత్రం. అది తీసివేయబడదు. నెబుకద్నెజర్ రాజు కలిగిన ఘనత అంతా తీసేయబడింది. కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం పొందుకున్నది, మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నది, దాని ఫలితం మన దగ్గర నుండి ఎప్పుడూ కూడా తీసివేయబడదు.
ఇది గొప్పదా అది గొప్పదా? ఆసాపు గారు ఉంటే ఇప్పుడు అడిగేవాళ్ళం మనం, ఏమయ్యా ఆసాపా, హృదయంలో మత్సరం ఎందుకు, ఆయాసపడ్డానన్నావు కదా? అదే తెలిసి వచ్చింది బాబా. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమై ఉంటే ఎగిరి గంతులే వేస్తారు మీరు. ఇశ్రాయేల్ లాగా దురాశతోటి అది కావాలి ఇది కావాలనో కానీ అడగరు. దేవా నీ చిత్తం ఏ స్థితిలో ఉంచినా పర్వాలేదు, నీతో నేను ఉండడమే నా భాగ్యం, అది శ్రమ అయినా నాకు మేలే. స్తోత్రం. అందుకే నా ప్రభు చెప్పారు ఏమనంటే, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం. భక్తి పరులైన వాళ్ళు బైబిల్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి. భేదలైన మీరు ధన్యులు. ఆయన శిష్యులను చూసి ప్రభు చెప్పాడు, ఏమండి ఆయన దేవాది దేవుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహిమగల దేవుడు. భూమి అయింది, ఆకాశమైంది, సమస్తమైంది. ఆయన వెంబడించమన్నారు, సమస్తం విడిచిపెట్టి వాళ్ళు వచ్చారు, ఆయన వెంబడించారు. వాళ్ళకి ఏమీ లేదు చెప్పండి, ఒక ఇల్లు లేదు, చెప్పులు లేవు, ఏమీ లేవు. ఈ సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు దేవుడు. అందుకే పౌలు కూడా అన్నారు, నిలువరమైన పట్టణం లేకుండా ఉన్నాం, నిలువరమైన నివాసం లేకుండా ఉన్నాం, పిడిగుద్దులు తినుచున్నాం, తరచుగా ఆకలితోనూ ఉపవాసములతోనూ దిగంబరత్వంతోనూ చలితోనూ జాగరణంలోనూ ఉపవాసములోనూ మేము ఉంటూ ఉన్నాం. బాబీ నా ప్రభువు చెప్పాడు వాళ్ళతోటి, బీదలైన మీరు ధన్యులు. చదువుకోండి, చదువుకోండి. దేవుని రాజ్యం మీది. చదువుకోండి, చదువుకోండి ఆ మాటలు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇదిగో ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఇప్పుడు ఆకలి కొన్నారా? దేని నిమిత్తం? ఎందుకు మనకి ఆకలి అని ఒళ్ళు పెట్టుకుని కూర్చొని వాక్యమేనా? ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు అన్నారు దేవుడు. ఎందుకు? నీతి కొరకు. ఏమండి ఇలా చూడండి, దేని కొరకు? నీతి తప్పితే మనము ఇతరులాగిన పుష్టిగా ఉండవచ్చు, నీతి తప్పితే ధనార్జన చేయవచ్చు. ఒకవేళ ఎన్ని కోట్లు? వేల 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 వేల. ఎందుకురా బాబా? స్తోత్రం. అయితే దేవుని పిల్లలారా, మనల్ని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, చదువుకోండి. ఆయన తన శిష్యులను చూచి, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. దేనికోసం మనం ఏడుస్తున్నాము? దేనికోసం మనం ఆకలి కొన్నాము? మన ఆకలి తప్పులు దేనికోసం? నీతి కొరకు. లోకంలో ఇతర మనుషుల వలె కాదా, అందరిలాంటి వాళ్ళం కాదా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్టుగానే మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా ధనాపేక్ష గల మనుషులు, ఏమండి, ఇంకా రకరకాల అపేక్షలు, కోరికలు కలిగిన మనుషులు మన మధ్యలో ఉన్నారు. అలా చేయడానికి మనకు చేత కదా? దేని కొరకు మనం ఆకలి తప్పులు కలిగి ఉన్నాం? నీతి కొరకు. ఆమేన్. వాళ్ళు చేసినట్టు చేయడానికి మనకి చేత కాదు. ఏమండి, వాళ్ళకున్నట్టు నోరు మనకు లేదా? వాళ్ళకున్నట్టు కళ్ళు మనకు లేవా? కళ్ళు పొడుచుకుని ఉన్నాం. ప్రభులోకి వచ్చి ఆయన నీతిని చూడండి. ఈరోజు కొంతమంది మీ కళ్ళు పాపానికి అప్పగిస్తున్నారా? సెల్ ఫోన్లో, నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఎంతమంది ఈరోజు రహస్యంగా, ఈరోజు ఆదివారం పరిశుద్ధులా కనపడతారు, ఆ తర్వాత చేతులు సెల్ ఫోన్ పట్టుకుని సీరియల్, సినిమాలు, అర్ధనగ్నంగా దరిద్రపు చెడు కార్యక్రమాలకు అని కళ్ళు అప్పగిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు పైనుండి. ఏనండి, నీకు దేనికోసం? నీతి కొరకు నీకు ఆకలి తప్పుల్లో. ఇప్పుడు నవ్వుతున్నావు, రేపు నీవు ఏడుస్తావు.
ఇప్పుడు నవ్వు కింద ఉంది, నీకు సంతోషంగా ఉంది, తినుచు తాగుచు ఆనందిస్తున్నారు. నా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు కడుపు నిండిన వారులారా, చదవండి, ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీరు ఆకలి కొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వారులారా రేపు మీరు ఏడుస్తారు, రేపు మీరు ఏడుస్తారు. ఇప్పుడు నీ కడుపు నిండింది, రేపు ఆకలి కొంటావు. ఇప్పుడు నవ్వుతున్నావు, తిని తాగి ఓ ఇదే బాగుంది అనుకుంటున్నావు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడా అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళారా రేపు ఆకలి కొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా మీరు దుఃఖించి ఏడుస్తారు, దుఃఖించి 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 ఏడుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ భక్తిహీనులు సంతోషించి సంబరపడి సుఖించి ఇవన్నీ కూడా ఇవన్నీ తీసేయబడతాయి. మీ దుఃఖము, ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు నవ్వుతారు. దేనికోసం మనం ఏడుస్తున్నాం? ఇప్పుడు ఇలా చూడండి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కొంతమంది వాక్యం విన్న తర్వాత ఏడుస్తారు. ఎస్ఎన్ గారి దగ్గర ఒక ఆయన ఉండేవారట, సేవకుడు. వినేవాళ్ళు సరిగ్గా చేతులు కట్టుకొని చక్కగానండి. అందుకే నేను అంటాను, సాధ్యమైనంత వరకు ముందు కూర్చోండి, వచ్చి ఎదురు కూర్చోండి అంటాను. ఎస్ఎన్ గారి దగ్గర ఒక ఆయన ఉండేవారట, సేవకుడు. ఆ దైవ సేవకుడు ఎస్ఎన్ గారి వర్తమానం చెప్పిన తర్వాత ఎప్పుడు ఆయన మైకిచ్చుకుని పాట పాడేవారంట. అదేంటంటే, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కలువరిలో బలి అయిన యేసయ్య. అందుకే ఆయన పేరు సిలువ ప్రసాద్. ఆ సేవకుడి పేరు సిలువ ప్రసాద్. ఎప్పుడు చూసిన అదే పాట పాడేవారట. అప్పుడు ప్రజలు ఏం చేసేవారంటే, బలి అయిన యేసయ్య నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో ప్రేలాడిన నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు రమైన సిలువ మోయలేక మోసా దూషించి అపహసించి హింసించిరా. ఈ పాట పాడుతూ ఉంటే దైవజనుడు వర్తమానం చెప్పిన తర్వాత ప్రజలు కన్నీళ్లు విడిచి ఏడ్చేవారు. ఇప్పుడు కూడా మనము ఏడుస్తాం. ఎందుకని ఏడుస్తున్నారు మీరు? ప్రార్థనలో ఇర్మియా ఏడ్చేవాడు, కన్నీటి ప్రవక్త. నెహెమ్యా యెరూషలేము పాడైపోయిందని ఏడ్చేవాడు. ఇప్పుడు కూడా మనం ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. దేనికి? మమ్ములను ప్రభువా నీ రక్తముతో కడుగు, మా పాపముల నుండి విమోచించు. ఒక స్త్రీ కూడా యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చింది. ఎందుకు ఏడుస్తుంది? ఒంట్లో బాగోక కాదు, ఇంట్లో బాగోక కాదు, తన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారు? అందుకే యేసయ్య అన్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నీ పాపముల విషయమై నీవు ఏడ్చి పశ్చాత్తాపడితే, వాటి విషయమై ఒప్పుకుని ఏడ్చి పశ్చాత్తాపడితే, ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఇంకో మాట, ఎందుకు ఏడవాలి? మనము ఆయన సంపూర్ణతలకు నడిపించమని ప్రార్థించాలి. మనము దేవునిలో సంపూర్ణ స్థితి చెందినట్లుగా మనము దేవుని వేడుకోవాలి. మనం తగ్గించుకొని రాతి గుండె తీసివేసి మాంసపు గుండె కొరకు, దీన మనసు కొరకు మనం తగ్గించుకోవాలి, రిక్తులు చేసుకోవాలి. ఆయన కలిగిన మనసు మనకు రావాలి. నా ప్రియమైన వారిలో ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకు ఏడవాలి మనం అంటే, జయ జీవితము కొరకు మనం ఏడవాలి. జయ జీవితం కొరకు మనం ఏడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యోహాను 16 20 నుండి 22 వరకు చూడండి. చదవండి. చదువు. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషిస్తుంది కదా. అవును కదా. లోకము పాపపు ఊబిలో విశాల మార్గములో లోకం సంతోషిస్తూ ఉన్నారు. చూడండి, లోకంలో ఉండే కార్యక్రమాలు, వాటిల్లో లోకులు, భక్తిహీనులు జాయ్, సంతోషిస్తూ ఉన్నారు. మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, లోకం సంతోషిస్తూ ఉంటుంది. మీరు దుఃఖిస్తారు, మీ దుఃఖం సంతోషమగును. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇంకా స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడుతూ, అయితే తనకు శిశువొకడు పుట్టగని, లోకంలో తనకొకడు నరుడు పుట్టినని ఆ సంతోషం చేత ఆ వేదన, ఆ ప్రసవేదన అంతా బిడ్డ పుట్టిన తర్వాత మర్చిపోతుంది. అలాగే చూడండి, ఒక శిశువును కనడానికి ఒక గర్భిణీ స్త్రీ ప్రసవేదన పడి ఏడ్చినట్టు, కుమారుడు శిశువు పుట్టిన తర్వాత ఆ వేదన మర్చిపోయి సంతోషించినట్టే. ఈ మాట ఇక్కడ ఉందే, ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో సూర్యుని ధరించిన స్త్రీ చంద్రుని మీద నిలిచి, సూర్యుని ధరించి 12 నక్షత్రాలు కిరీటం, గర్భిణి అయిన ఒక స్త్రీ ఆమె ప్రసవేదన పడుతూ ఆ నొప్పులకి కేకలేస్తున్నట్టుగా ఉంది. ఇదేంటనుకుంటున్నారు? ఎవరా స్త్రీ? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరీమె? జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్నా. జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్నా. మహిమ కలిగిన సంఘమే. పిల్లరా, ఒక గర్భిణీ స్త్రీ తన బిడ్డను కనడానికి ప్రసవ వేదన పడినంతగా ఈ లోకంలో మనము మన హృదయమును శుద్ధి చేసుకొని, మన చేతులను కడుక్కొని, జయ జీవితము కొరకై నిత్యము మనము అలాగ జయ జీవితం కొరకై మనము వేదన చెంది, ఆ ఫలితమే ఆ మగ శిశువు అనగా జయ జీవితము. ఈ వేదనతోనే జయ జీవితం, ఒక బిడ్డను కన్నట్టుగా మనము ప్రసవ వేదన. పౌలు కూడా, నేను మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను, సంఘము కూడా జయ జీవితము కొరకు ప్రసవ వేదన పడినట్టుగా నొప్పులు పడాలి, కష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు, నేను మరలా మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషం ఎవడు మీ వద్ద నుండి తీసివేయలేడు. చూసారా, రాజులకు కలిగిన ఘనత, కీర్తి, ఐశ్వర్యం, గొప్పతనం ఇవన్నీ తీసేయబడ్డాయి. మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని బోధ విన్నది, ఇది నీకు యొద్ద నుండి తీసివేయబడదు. జయ జీవితం కొరకే ప్రసవ వేదన పడ్డాం. హృదయాన్ని శుద్ధి చేసుకుని మన పాపముల విషయమై ప్రభువు దగ్గర ఏడ్చి పశ్చాత్తాపడి చేతులను నిర్మలపరుచుకొని కడుక్కొని జయ జీవితం జీవించిన మనమే ఒకరోజు ఈ లోకంలో ఎంతో దుఃఖపడ్డాం, వేదన పడ్డాం, అవమానాలు పడి కష్టపడ్డాం.
అయితే మనల్ని ప్రభువు మరలా చూస్తాడట. అప్పుడు మీరు సంతోషిస్తారు. మీ సంతోషం ఎవడో మీ వద్ద నుండి తీసివేడాడు. ఆమేన్. ఈ లోకంలో ఉండే భక్తిహీనుల క్షేమం, ఈ సంతోషాలు, ఈ సుఖాలు, ఈ ఘనతలు, ఇవన్నీ చెప్పండి తీసివేయబడేవే, అల్పకాలమా కదా? కదా చెప్పండి కదా? ఎంతమందిని చూసుట్లేదు మనం. ఇవన్నీ తీసివేయబడేవి. తీసివేయబడనిది, నిత్యమైనది దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము. అవి కావు. భక్తిహీనులు కలిగినయే ధన సమృద్ధి. ఏమండి, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వ్యాతన లేదు, ఇబ్బందులు లేవు. అవి కాదు. ఆయన అమూల్యమైన రక్తము చేత హృదయాన్ని కడుక్కొని శుద్ధి చేసుకొని జయ జీవితము కొరకై వేదన పడి నీతి కొరకు ఆకలి తప్పులు కొన్న మనము దేవుని వాక్యానుసారంగా జీవించే మన కొరకు దేవుడు మనకిచ్చేవి ఈవులు మన యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడవు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందుకే 73వ కీర్తనలో కిందకెళ్తే ఆసాపు అంటాడు, వారినేమో నిశ్చయంగా కాలు జారు చోటు ఉంచావు, ఇదిగో కింద నేనైతే నాకైతే దేవుని పొందు ధన్యకరం. నేను నీతి గలవాడనే, ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చదువు మాట. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చేతి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నడిపిస్తావు. తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. స్తోత్రం. ఆయన ఎదుట మనముండి ఆయన ముఖాన్ని మనము దర్శిస్తాం. మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాం. వారైతే కాలు జారు చోట ఉన్నారు. అంచేత ఈ వర్తమానం మీకు అర్థమై ఉంటే మనము దేవుడు మన ఎడల ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుడు మనకిచ్చేవి మనల్ని ఏ స్థితిలో నడిపిస్తున్నా అవి మన మేలు కొరకేనని ఆయన స్తుతిస్తాము. ఇతరుల్ని భక్తిహీనులను చూచి మనము మత్సరపడం. వారికి కలిగినది ఏంటో అలాగా భక్తిహీనులు కలిగే క్షేమం చివరికి వారి యొద్ద నుండి తీసివేయబడతాయి. అయితే ప్రభువు ద్వారా మనకు కలిగినవేవి ఇవి తీసివేయబడేవి కావు. ఈ మాటలన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు శ్రద్ధ భక్తితో హృదయాలు అప్పగించి మనసు నింపుకున్న మీకందరికీ ప్రభువు మీ హృదయాల్లో ఫలభరితంగా మార్చునుగాక. అందరూ లేచి నిలబడి